ఒక యువకుడికి వచ్చిన ఐడియా ఆ ప్రాంతంలో జనమందరూ ఏకమయ్యే అవకాశం కల్పించింది. శిథిలం నుంచి శుభ్రం వైపుకు తీసుకువెళ్తోంది. సోషల్ మీడియా వల్ల చెడు మాత్రమే కాదు, మంచి కూడా జరుగుతుందని నిరూపించింది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేయొచ్చు. ఒక సోషల్ మీడియా పోస్ట్ సమాజ ఆలోచన విధానాన్ని మార్చేసి జనంలో చైతన్యం తీసుకురావచ్చు. కల్వకుర్తిలో ఇప్పుడు అదే జరుగుతోంది. తమ పట్టణానికి పేరు తెచ్చి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న మెట్ల బావిని అక్కడి యువత బాగు చేస్తోంది, పూర్వ వైభవం తీసుకువస్తుంది. అందుకు యూత్ ఎంగేజ్డ్ యాప్ దోహదం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఓ యువకుడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. పట్టణ యువతలో ఆ పోస్టు చైతన్యాన్ని రగిల్చింది, పెద్దలను ఆలోచింపచేసింది. దశాబ్దాలుగా ఉన్న బావిని పునరుద్ధరించే దిశగా నడిపింది. వారం 10 రోజులుగా కల్వకుర్తిలో ఓ యజ్ఞానికి ఆజ్యం పోసి ఊపిరులూదింది. శతాబ్దాల చరిత్ర కలిగిన గచ్చుబావి లేదా మెట్ల బావిని బాగు చేసే బాధ్యతను కల్వకుర్తి పట్టణ యువత తమ నెత్తికెత్తుకున్నారు. మన గచ్చుబావి కోసం ప్రతిరోజు ఓ గంట అనే కార్యక్రమానికి పట్టణ యువత శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఆ గచ్చుబావి పూర్వ వైభవంతో కల్వకుర్తికి తలమానికంగా మారనుంది. కల్వకుర్తి పట్టణంలో 10వ శతాబ్దంలో నిర్మితమైన ఆ గచ్చుబావి ఇటీవలి కాలంలో పూర్తిగా ధ్వంసమైంది. చెత్త చెదారం నిండి దుర్గంధంతో అటుగా వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారింది. ఆ దుస్థితిని చూసిన పట్టణానికి చెందిన కార్తిక్ అనే యువకుడు తన కల్వకుర్తి డైరీస్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వరుస పోస్టులు పెడుతూ వచ్చాడు. దాంతో పట్టణంలోని యువతలో కదలిక వచ్చింది. తొలుత ఓ 20 మంది యువకులు నడుం బిగించి ముందుకొచ్చారు. దాంతో పెద్దల్లో కూడా చలనం వచ్చింది. అలా పూడికతీత పనులు స్వచ్ఛందంగా శ్రమదానంతో జరుగుతున్నాయి. నేనేం చేయగలుగుతా అని ఆలోచిస్తే ఇన్స్టాగ్రామ్ ద్వారా జనాలను ముందుకు తీసుకురావాలని అనుకున్నా. సో అప్పటి నుంచి గచ్చుబావి గురించి వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన. దానికి ఆ యువత అంతా ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా అన్నింటికి అతీతంగా యువత అందరూ మన అన్నవాళ్ళందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ దగ్గర 1000 మందికి పైగా మాకు మద్దతు ఇస్తామని వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, బయట కావచ్చు, రోజువారీ పొద్దుగాల 6 నుంచి 8:30 సమయంలో 200 నుంచి 300 మంది వచ్చి గచ్చుబావిని క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. కల్వకుర్తి శివార్లలో ఉన్న అతి ప్రాచీనమైన బావి అది. దానికి చేరువలోనే శివాలయానికి సైతం పెద్ద చరిత్రే ఉంది. కాస్త వెనక్కి వెళ్లి 10వ శతాబ్దంలోకి తొంగి చూస్తే ఆ ప్రాంతంలో పెద్ద కొలను ఉండేది. ఆ కొలంలో విపరీతమైన ఊట వస్తూ ఉండేది. కల్వపూలు కూడా పూసేవి. దాంతో ఆ ప్రాంతానికి కల్వకుంట అని పేరు వచ్చింది. కాలానుగుణంగా కల్వకుంట కల్వకుర్తిగా మారిందని అంటారు. అప్పుడే శివాలయం నిర్మాణం కూడా జరిగింది. శ్రీశైలం వెడుతూ సాధు సంతులు అక్కడ సేద తీరేవారు. సంఘ సంస్కర్త బసవేశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిచారని చరిత్ర చెబుతోంది. అంతటి మహిమాన్విత ప్రాంతం దినదినం అభివృద్ధి చెంది చాలా మందికి ఆవాసంగా ఏర్పడింది. క్రమంగా కల్వకుంట కాస్త కల్వకుర్తిగా మారింది. పట్టణ తాగునీటి అవసరాలను ఆ కోనేటి నుంచి తీర్చుకోవాలన్న తలంపుతో 400 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు మెట్లను ఏర్పాటు చేయించారు. ఓ పక్కన గచ్చుతో గోడ, మరో 3 ప్రక్కల్లో మెట్ల నిర్మాణం చేయించారు. కానీ వడ్డెరలకు మెట్ల నిర్మాణానికి ఇస్తామని చెప్పిన ధనం ఇవ్వకుండా మోసగించారు. దాంతో ఆగ్రహంతో వడ్డెరలు ఆ ప్రాంతాన్ని వీడిపోయారని, ఇక అప్పటి నుంచి గుడి, బావి వాటి ప్రాభవం కోల్పోతూ వచ్చాయని స్థానికులు చెబుతారు. ఇప్పుడు ఆ బావి ఒక డంపింగ్ యార్డుగా మారింది. గుడిలో మాత్రం సుమారు 6 ఏళ్లుగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. గుడి దేవాదాయ శాఖ పరిధిలో ఉండటంతో అక్కడ ధూప దీప నైవేద్యాలకు వనరులను ప్రభుత్వమే సమకూర్చుతోంది. గోడలు కూలిపోయినాయి, బీటలుగా మారినది. ఆ యొక్క అందులోపల మురికి నీళ్లు ప్రవేశించడము అనేక రకాలుగా అవుతున్నప్పుడు ఈ కల్వకుర్తి పట్టణ లోపల ఉన్నటువంటి యువతీ యువకులు అందరూ కూడా పేరు పేరున వచ్చి తమ యొక్క సహాయంగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా శివుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నమశివాయ అనుకుంటూ సేవలు చేస్తూ ఉన్నారు. 1960ల ప్రాంతంలో
ఆ బావితో పాటు దాని పక్కన శివలింగం కూడా అద్భుతంగా కనిపించేవట. ఉపాధ్యాయులుగా పనిచేసిన లింగమూర్తి, ముత్యాలమ్మ అనే దంపతులు ఆ ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి చేశారని, శివలింగాన్ని గుడిలా కట్టించారని చెబుతారు. స్థానికులు కూడా నిత్యం అభిషేకాలు చేయిస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో బావికి ప్రస్తుత దుస్థితి ఏర్పడింది. యువత అంతా కూడా ముందలకొచ్చి ప్రతిరోజు శ్రమదాన కార్యక్రమం చేయడం స్టార్ట్ అయింది. అదేవిధంగా మొన్న కార్తీక మాసం చివరి సోమవారం ఉండడం వల్ల మహారుద్రాభిషేకం అదేవిధంగా ఈవినింగ్ దీపారాధన పెట్టడం జరిగింది. గచ్చిబాయి చరిత్రలోనే అది మొట్టమొదటిసారి. కాబట్టి ఈ గచ్చిబాయిని డెవలప్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. పట్టణానికి ఆ బావి వల్లే పేరు వచ్చిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో యువత నడుం బిగించింది. బావి పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించి 20 మంది యువకులు రంగంలోకి దిగారు. జరుగుతున్న పనులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పెద్దలు కూడా కదిలారు. చిన్నారులు కూడా శ్రమదానం చేశారు. గచ్చిబాయిలో చాలా అభివృద్ధి పనులు ఉన్నాయనేసి తెలుసుకొని దాని అభివృద్ధి కోసము ఒక 50,000 రూపాయలు ఇచ్చి మా సహాయంగా అందజేసినాము. ఇదే విధంగా మాతో పాటు కూడా ఇంకా కొంతమంది సహాయం చేస్తే గుడి అభివృద్ధి చెంది మన అందరికీ అందుబాటులోకి వస్తుందనేసి నేను కోరుకుంటున్నా. దాంతో బావి పునరుద్ధరణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ తమకెంతో ఆనందాన్నిస్తుందని స్థానికులు అంటున్నారు.